ఈజీగా అనుకున్న వారికి టఫ్ అవుతుంది, టఫ్ అనుకున్న వారికి మరింత కష్టంగా మారుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నల్లేరుపై నడికే అనుకున్న బీఆర్ఎస్ పార్టీకి పరకాల కష్టంగా మారుతుంది. ఈ ఎన్నికల్లో సునాయాసంగా గెలుస్తామని భావించిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి టఫ్ ఫైట్ ఇస్తున్నారు మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. అప్పటి వరకు బీజేపీలో ఉన్న రేవూరి రేవంత్ రెడ్డి మద్దతుతో కాంగ్రెస్ అభ్యర్థిగా కొట్లాడుతున్నారు. ఇక్కడ పరకాలలో తొలిసారి బరిలో నిలుస్తున్న రేవూరి కాంగ్రెస్ పార్టీకి ఉన్న క్రేజ్ ఈసారి తనకు మైలేజ్ ఇస్తోందని భావిస్తున్నారు. నియోజకవర్గంలో పూర్వ పరిచయాలతో ప్రజల్లోకి చొచ్చుకొని వెళ్తున్నారు ఆయన. అయితే మిస్టర్ క్లీన్గా బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి డాక్టర్ కాళీ ప్రసాదరావు సైతం గట్టి పోటీ ఇస్తానంటూ నియోజకవర్గం మొత్తం రౌండప్ చేస్తున్నారు. దీంతో పరకాలలో గెలుపుపై చల్లా ధీమా ఎంతవరకు నిలబడుతుందన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరకాల సిట్టింగ్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు. కాంట్రాక్టర్గా ఆర్థికంగా స్థిరపడ్డాడు కూడా. ఈ నియోజకవర్గంలో చింతపల్లి టెక్స్టైల్ పార్క్ తీసుకొచ్చారన్న ఘనత సాధించారు. ఇక పార్టీ సెకండ్ లేయర్ నాయకులతో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తారన్న విమర్శ కూడా ఉంది. కాంట్రాక్టులన్నీ కూడా ఆయన ముఖ్య అనుచరుల ద్వారానే చేస్తారన్న భావన ఉంది. టీడీపీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరిన తన అనుచరులకు కీలక పదవులు ఇస్తారన్న విమర్శ కూడా ఉంది. మద్దతుదారులతో కలిసి పెద్ద ఎత్తున భూ కబ్జాలకు పాల్పడతారని ప్రతిపక్షాలు విమర్శిస్తుంటాయి. వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండాలని భావిస్తారు. బీసీ దళిత ఉద్యోగులపై ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపాయి. ఇక 99% మార్కులు వచ్చిన అగ్రకులాల వారికి ఉద్యోగాలు రావడం లేదని, చదువు చక్కగా రాని తక్కువ కులం వారు ఉద్యోగాలు పొందుతున్నారని చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపాయి. రాష్ట్రం ఇలా ఉండడానికి వారే కారణమంటూ మండిపడ్డారు కూడా. బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసే వాళ్లకు, తన కోసం పనిచేసిన వాళ్లకు మాత్రమే దళిత బంధు ఇస్తారంటూ చేసిన వ్యాఖ్యలు కూడా పెను దుమారం రేపాయి. అయోధ్య రామ మందిరం పేరుతో దొంగ బుక్కులు పట్టుకొని బీజేపీ నేతలు చందాలు వసూళ్లు చేస్తున్నారని, ఆ డబ్బంతా ఎక్కడికి పోతుందని ప్రశ్నించారు. ఇలా నిత్యం ఏదో ఒక వార్త ద్వారా కలకలం రేపడం ఆయనకు అలవాటుగా మారింది. ఇక డబ్బులు తీసుకొని పదవులు ఇస్తారన్న విమర్శ కూడా ఉంది. నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తారన్న ప్రచారం కూడా ఉంది. ఇక నియోజకవర్గంలో ఎవరైనా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయనుకున్న నేతలు ఉంటే వారిని తొక్కేస్తారట. ఈ నియోజకవర్గంలో ఫార్మర్స్ డెబ్ రిలీఫ్ కమిషన్ చైర్మన్ నగుర్ల వెంకటేశ్వర్లు కీలకంగా ఉన్నారు. ఎమ్మెల్యే పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మొలగూరి భిక్షపతి, మాజీ ఏఎంసీ చైర్మన్ బజ్జం రమేష్, న్యాయవాది సహోదర్ రెడ్డి, మండల స్థాయి నేత కదకంట్ల నరహరి పరకాల అసెంబ్లీ సెగ్మెంట్లో ముఖ్య నేతలుగా ఉన్నారు వీరు. ఆయన భార్య సంఘం ఎంపీపీ పార్టీ కందకంట్ల కళావతి పార్టీకి విధేయులుగా ఉన్నారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని పరకాల ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. ఎన్నికల హామీలు నిలబెట్టుకోకుండా ప్రజల్లోకి ఎందుకు వస్తున్నారని ఎమ్మెల్యేపై సామాన్యులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డితో సఖ్యత అవసరం. వాస్తవానికి ఇక్కడి నుంచి పోచంపల్లిని బరిలో దించితే గెలుపు వీజీ అన్న అభిప్రాయం కూడా ఉండేది. పార్టీలో మరో ముఖ్య నేతగా నగుర్ల వెంకటేశ్వర్లు ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డి పరకాల నుంచి బరిలో దిగారు. రేవూరి ప్రకాష్ రెడ్డి నర్సంపేట నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున 3 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. అయితే కాంగ్రెస్ టీడీపీ పొత్తుల్లో భాగంగా 2018లో పశ్చిమ వరంగల్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత బీజేపీ గూటికి చేరారు. అయితే తెలంగాణలో బీజేపీ ప్రభావవంతంగా లేకపోవడంతో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీడీపీలో ఓ వెలుగు వెలిగిన ఆయన రాష్ట్ర విభజన తర్వాత రాజకీయంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అయితే తాజా ఎన్నికల్లో విజయం సాధించి తిరిగి తన రాజకీయ ప్రయాణాన్ని ఆశాజనకంగా మార్చుకోవాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి పరకాల నుంచి కొండా మురళి బరిలో దిగుతారని అందరూ భావించారు. అయితే పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించి రేవూరికి లైన్ క్లియర్ చేశారు. గీసుకొండ ఎంపీపీ భీమగోని సౌజన్య, పరకాల పార్టీ అధ్యక్షుడు రథం భరత్, ఆత్మకూరు పార్టీ అధ్యక్షుడు కమలాపురం రమేష్, నాగారం మండల నేత కట్కూరి దేవేందర్ రెడ్డి, సంఘం కీలక నేత చల్లోటి మాధవరెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలుగా ఉన్నారు.
ఇక బీజేపీ నుంచి డాక్టర్ కాళీప్రసాదరావు ఎన్నికల గోదాలో దిగారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతను పరకాలలో నిలబెట్టాలన్న ఆలోచనతో ఆయనను తెరపైకి తెచ్చింది. ఇటీవల బీజేపీలో చేరిన ఆయన స్వల్పకాలంలోనే టికెట్ తెచ్చుకున్నారు. నాయిని సంపత్రావు, డాక్టర్ పెసర విజయచందర్ రెడ్డి, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఈ నియోజకవర్గంలో ముఖ్యులుగా ఉన్నారు. బీజేపీ పరకాల కౌన్సిలర్ ఆర్పి జయంత్ లాల్, దామిర సర్పంచ్ గురిజాల శ్రీరామ్ రెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ముత్యాల శ్రీనివాస్ పార్టీ యొక్క ముఖ్య నేతలుగా ఉన్నారు. ఇక పరకాలలో 239 పోలింగ్ బూతులుండగా 2,17,054 మంది ఓటర్లున్నారు. పరకాలలో మాదిగలు 18% మంది ఓటర్లున్నారు. మున్నూరు కాపులు 8% చేరువగా ఉండగా జంగం, పూసల కులాల వారు 6.5% మేర ఉన్నారు. రెడ్డి కులస్తులు 6% పైగా ఉండగా పెరికలు 5% వరకు ఉన్నారు. గౌడలు, మాలలు, అగ్నికుల క్షత్రియులు సుమారుగా 5% చేరువగా ఉన్నారు. గొల్లలు, క్రైస్తవులు 4.5% వరకు ఉన్నారు. ఇక నియోజకవర్గంలో అన్ని కులాల వారు 30% పైగా ఉన్నారు.